ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నా. ఆరాధన నిమిత్తమై కొన్ని మాటలు చదువుకుని దేవుని ఆరాధించేదానికి గాను మనం చూసుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం కాడ నుంచి 9వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం కాడ నుంచి 9వ వచనం వరకు. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనములకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకి ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుకొనిరి. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. అందరం కలిసి సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడనని మీతో నిశ్చయముగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీకు వందన స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిని దేవా, మీ సహవాసమును మేము అనుభవించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి మీరేమై ఉన్నారో మా ఎడల దేవా తండ్రి, కొద్ది సమయాన్ని మీ మాటలతో మమ్మల్ని నింపండి. ఆత్మ ద్వారా మాట్లాడే దేవుడివి దేవా తండ్రి, మీ కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నా. చేరవచ్చిన బిడ్డలందరినీ దేవా, మధ్య మార్గంలో ఉన్న వారిని దేవా తండ్రి మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నా. వింటున్నటువంటి నాకు మాకు అందరికీ మీ మెల్లాని మాటలు స్వరమును వినబడులాగన తండ్రి బలపరచమని, మీరు మహిమ పొందాలని ఆశపడుతూ నన్ను కూడా మీ చేతుల్లో పెట్టుకుంటూ మీ రక్త ప్రోక్షణ కిందగా తీసుకొస్తున్నాను ప్రభువా. మీరు కడిగి శుద్ధీకరించండి, పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మేలుకరంగా చేయవలసిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అలాగుని కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. దేవుడి మాటలు దీవించునుగాక. సమయంలో మొట్టమొదటిగా చదవబడినటువంటి సందర్భాన్ని మనం తీసుకుని ఆరాధించేదానికి గాను మొట్టమొదటిగా మనం చూడాల్సింది, నమ్మాల్సింది, టిండిల్ అనేటువంటి వ్యక్తి ఏమంటాడంటే దేవుని వాక్యమే దేవుని స్వరము, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అంటాడు. ఈ వాక్యము దేవుని స్వరము అన్న సత్యాన్ని మనం గుర్తెరిగిన వారంగా, ఎందుకు అనగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అన్నది గ్రహింపులోనికి మనం రావాలని, ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సో ఇచ్చిన భాగాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, అంటే ఈ యొక్క భాగంలో మనం ఆలోచించినట్లయితే రాయబడినటువంటిది ఈ సందర్భము 4 సువార్తల్లో రాయబడతా వచ్చింది. లూకా సువార్తలో 7వ అధ్యాయం 36-40 వరకు ఇదే రాయబడింది. యోహాను సువార్త 12వ అధ్యాయం 1-6 వచనం కొరకు రాయబడతా వచ్చింది. మత్తయి సువార్తలో కూడా 26:1-6-13 వచనాల వరకు, అలాగనే మార్కు సువార్తలో. అయితే
ఇక్కడ రాయబడినటువంటి భాగములో చూస్తే కనుక అన్నోన్ విమెన్ అనేటువంటి మాట, మిగతా సందర్భాల్లో చూస్తే మేరీ అనేటువంటిది, బేతనీలో ఉన్నటువంటి మార్తా మరియలు విషయాన్ని అక్కడ సంబోధించినట్లుగా చూస్తాం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు ఇక్కడ ఇవ్వబడినటువంటి మాటలో నుంచి ఒక 3 విషయాలు మీ మధ్యకి తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నా. ఎవరు ఈయన్ని ఆహ్వానించారు అనేది మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభువారుని ఆహ్వానించింది సీమోను ఎవరయా అని మనం చూస్తే ఆయన ఒక పరిసయ్యుడు, అలాగే ఆయన ఒక కుష్ఠరోగి అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఆయన బేతనీలో ఉన్నటువంటి వ్యక్తి, అందుకనే మేరీ అనే సందర్భాల్లో 3లో రాయబడతా వచ్చింది. సైమన్గా, పరిసయ్యుడిగా, కుష్ఠరోగిగా ప్రభువుని దేనికి ఆహ్వానించాడంటే ఒకానొక రోజున డిన్నర్కి ఆహ్వానించాడు. ఆహ్వానించినటువంటి సందర్భంలో అందుకని మీకు ఆ భాగాన్ని చదివిస్తూ వచ్చా. యేసు ప్రభువారు ఏ గృహములోనికి ప్రవేశిస్తాడో ఆ గృహములో ఎంతగా మార్పు జరిగిపోతుంది అన్నది మనకు అర్థమవుతూ వస్తుంది. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో కూడా పక్షవాయు ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎంత గొప్ప మెరకల్ జరిగిందన్నది మనకు తెలుసు. ఇక్కడ కూడా ఎలాంటి కార్యం చేస్తూ వచ్చాడు దేవుడు అనేది మనకు అర్థమవుతూ ఉంది. అందుకని మన జీవితాలు, మనం ఎప్పుడైతే యేసు ప్రభువారిని అంగీకరించామో, మన దేహము ఏమన్నాడైనా, మన దేహము దేంతో పోల్చాడు? మీ దేహము దేవుని ఆలయం. ఈ దేహములో నుంచి అనగా ఈ గుడారము, ఈ గృహములో నుండి మీ దేహముతో దేవుని మహింపరచుడి అనేటువంటిది 6వ అధ్యాయము 19-20 వచనాల్లో చూస్తూ వచ్చే 1 కొరింథీయులో. కాబట్టి మొట్టమొదటిగా ఈ గృహములో 3 విషయాల్ని ప్రస్తావించడంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎ హౌస్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్, సువాసన గృహము అన్న మాటని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేది చూస్తే కనుక చూడండి, 3వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది అక్కడ. 14వ అధ్యాయం మార్క్స్ వార్త. ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనముకు కూర్చునిన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల జటమాంసి అత్తరుబుడ్డ తీసుకుని వచ్చి అనే మాట. సో ఆహ్వానించింది ఎవరు అంటే సైమన్ ఆహ్వానించాడు. ఎవరినన్నా మనం ఆహ్వానిస్తే మన గృహాలకి మీ బంధువుల్ని, ఒక గెస్ట్ని ఎలా మీరు ట్రీట్ చేస్తారు, ఎలా వ్యవహరిస్తారు, ఎలా ఆయన్ని మనం ఆహ్వానిస్తాము అంటే చాలా మంచి మర్యాదలతో, అవునా కదండి? ఆయన ఆహ్వానించే విధానము అంటే ఒక్కొక్కసారి లెవెల్ని బట్టి కూడా ఉంటుంది. ఒక చిన్న ఆయన అయితే క్యాజువల్గా తీసుకోవచ్చు, కొంచెం పెద్ద ఆయన అయితే మరి కొంచెం జాగ్రత్త పడతాం, ఇంకొంచెం పెద్ద ఆయన అయితే మరీ జాగ్రత్తలు తీసుకుంటాం అంటాం. సో మనం ఆహ్వానించినప్పుడు కూడా ఆ స్థాయిని బట్టి కూడా ఉంటుంది వాళ్ళకి చేసే మంచి మర్యాదలు. కానీ దేవాతి దేవుణ్ణి ఒక గృహంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈయన ఏం చేస్తూ వచ్చాడు, ఈయన ఏం చేయలేకపోయాడు, ఆ స్త్రీ ఏం చేస్తూ వచ్చింది. ఎందుకు ఆ గృహము బికమింగ్ ఏ హౌస్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్, సువాసన గల గృహము. ఇక్కడ మన గృహము అనే దాన్ని అందుకే మీకు చెప్తాం, మన దేహము దేవుని ఆలయమై ఉన్నది. మన హృదయంలో నుంచి వచ్చే సువాసన కలిగినటువంటి ఆరాధన ఆయనకి రావాలి. నేను కూర్చుని వింటా ఉన్నప్పుడు దేవుడు మీ పాటల్లో కూడా పాడుతూ ఉన్నప్పుడు ఆ పాటల్లో కూడా ఆ సువాసన కలిగినటువంటి ప్రేమ అనే మాటలన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు, ఓ లార్డ్ యు ఆర్ బ్రింగింగ్ టు ద కోయిన్సైడ్ టు యువర్ పీపుల్ అని దేవుని స్తుతిస్తా వచ్చా. కాబట్టి మాటల్లో మనం ఆలోచిస్తే ఏం చేసిందంటే కనుక ఈమె చూడండి, అక్కడ ఒకసారి మనం ఆలోచన చేయొచ్చు. లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం కానుంచి మనం కొన్ని మాటలు అక్కడ ఆలోచన చేసినట్లయితే ఏమని రాయబడిందంటే 44వ వచనంలో
యేసు ప్రభువుని ఆహ్వానించినటువంటి వ్యక్తి ఏం చేయలేదు, ఈయన ఏం చేయగలుగుతూ వచ్చాడు అని చూస్తే కనుక ఏం 44 వచనం చదవండి, ఏమని రాయబడింది అక్కడ? నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. సో ఇన్వైట్ చేసినటువంటి వ్యక్తి ఏం చేయలేకపోయాడంటే కనీసము నీళ్లు కూడా ఇవ్వలేకపోయాడు. తర్వాత నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, 45వ వచనంలో కూడా అదే మాట రాయబడతా వచ్చింది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, నీవు నూనెతో నా తల అంటలేదు. సో ఆహ్వానించబడినటువంటి ప్రభుని ఈయన ఈ గెస్ట్ని హోస్టు ఎలా ట్రీట్ చేస్తా వచ్చాడంటే మంచిదే. ఇంకో మాట కూడా మనం ఈయన కుష్ఠరోగి అయ్యుండి కూడా దేవుని చేత స్వస్థ పొంది ఆయన మేళ్ళు పొందినటువంటి వ్యక్తిని ఆయన ఎలా ఆహ్వానించాలి, ఎలా ఆయన్ని ఘనపరచాలన్నది ఇక్కడ మర్చిపోయినట్లుగా చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ ప్రభువారం అంటున్న మాట ఏంటంటే, కనీసం నువ్వు నా పాదాలకి నీళ్ళు లేదే, కనీసం నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదే, కనీసం నా తలని అంటలేకపోయావు అనే మాటల్ని ఇక్కడ జ్ఞాపం. అయితే ఏమేం చేసిందో తెలుసా? ఏం చేసిందండి? చూడండి 44వ వచనంలోనే అక్కడ రాయబడతా వచ్చింది. ఏమని రాయబడిందండి? ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తుడిచి అనే మాట ఉంటుంది. కన్నీళ్లతో తన పాదాలను తుడిచింది, తల వెంట్రుకలతో తుడిచెను. తర్వాత ఈమె నా పాదాలు ముద్దు పెట్టుకునట మానలేదు. ఇంకొక మాట చూస్తే 46వ వచనంలో ఈమె నా పాదములకు అత్తరు పోసెను అని అన్నాడు. సో కాబట్టి ఎందుకు ఇంతగా ఆ హౌస్ ఎలా మారిపోయింది, ఆ గృహము ఎలా మారిపోయిందంటే ద హౌస్ బికమింగ్ ఏ ఫ్రాగ్రెన్సీ లైఫ్ అన్నది మనం అర్థం చేసుకో. ఆ గృహములో వస్తున్న సువాసన ఎవరిని బట్టి అంటే మేబీ మెనీ పీపుల్ ఇన్వైటెడ్ ఇన్ దట్ మీల్. అక్కడ చాలామంది కూర్చున్నాడు, అక్కడ లాజరు కూడా ఉన్నట్లుగా సందర్భంలో రాయబడతా వస్తుంది. అయితే ఎందుకు ఈమె చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని ప్రభువారు చూసి ఏమంటాడంటే కనుక ఈమె తను చూపిస్తూ వచ్చినటువంటి దాన్ని ఏమనుకోవాలా, ప్రేమ. అందుకని ప్రభు ఏమంటే ఈమె విస్తారముగా ఏం చేసిందంట? విస్తారంగా ప్రేమించింది. సో వెన్ వీఆర్ వర్షిపింగ్ గాడ్ అవుట్ ఆఫ్ అవర్ కన్సర్న్ అండ్ లవ్, ద డీప్ డౌన్ ఆఫ్ ఫ్రమ్ హార్ట్ వీ వర్షిప్. మన అంతరంగములో నుంచి ప్రేమతో, విస్తారమైనటువంటి ప్రేమతో, ఆ అగాపే ప్రేమతో, ఆ శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రభువుని ప్రేమించడానికి ఇష్టపడింది. కాబట్టి ఆమె నన్ను విస్తారంగా ప్రేమించి యు ఆల్సో ఇన్వైటెడ్. మనం కూడా చాలాసార్లు మేబీ ఒక్కొక్కరు మిమ్మల్ని అడిగితే కనుక ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉండొచ్చు. ప్రభువుని ఆహ్వానించారు మన జీవితాల్లో, మన గృహంలో నివాసం చేస్తూ ఉన్నారు. గృహంలోనికి వచ్చిన వ్యక్తి మాత్రమే ఆయన ఆరాధించగలరు. ఆయన దేహము దేవుని యొక్క మందిరముగా మలచబడినటువంటి వ్యక్తి మాత్రమే ఆయన ఆరాధించగలరు కదండి. అందుకనే ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ప్రభు ఏం చేశాడు? ఆమె విస్తారముగా క్షమించబడెను. అందుకనే విస్తారముగా ప్రేమించెను, విస్తార పాపములు క్షమించెను. 47వ వచనంలో అదే మాట. ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెము క్షమింపబడనో వాని కొంచెముగా ప్రేమించనని చెప్పి అనే మాటని. కాబట్టి నీ పాపాలు క్షమించబడి ఉన్నవని ఆమెతో ప్రభువారు అక్కడికి వచ్చినటువంటి సో ఏది ఆయనకు సువాసనగా కావాలనుకున్నాడంటే కనుక మంచిదే, మనం తీసుకొచ్చేటువంటి ధనధాన్యాలు, తర్వాత విలువైనటువంటివి ప్రభువుకి ఒకవేళ ఆ గృహానికి చాలా మంచి సువాసనగా ఉండొచ్చు. కానీ ఈమె జీవితంలో మరొక సువాసన తీసుకొచ్చింది ఏంటంటే పాపాన్ని క్షమించిన జీవితంలో నుంచి ఏం రావాలంట? అందుకని ఈ దేహాన్ని ఆయన విలువ పెట్టి కొన్నాడు, క్షమించాడు. మీ దేహము దేవుని యొక్క ఆలయమైనది, మీరు మీ సొత్తు కాదు. కాబట్టి మనం ఆరాధించేవారము ఎవరు అనుకుంటున్నామంటే ఆయన చేత కొనబడిన వారం, ఆయన చేత కడగబడిన వారం, ఆయన చేత ప్రోక్షించబడి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడినటువంటి గృహములో నుంచి
ఈ దేహములో నుంచి ప్రభుకి ఎలాంటి సువాసనతో ఆయన మనం ఆరాధించాలంటే యువర్ లైఫ్ బికమింగ్ ఏ హౌస్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్. సువాసన కలిగిన ఆరాధన ఆయనకు అర్పించే వారంగా నీవు నేను ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకనే సువాసన. అందుకు చూడండి ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనములు. 2 కొరింథియన్స్ 2వ అధ్యాయము 2వ అధ్యాయము 2 కొరింథీయులు 2వ అధ్యాయము 15-16 వచనాల్లో ఏమని రాయబడుతూ వచ్చిందండి. 14వ వచనం, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తు వచ్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాం. సో మన జీవితాల్ని పౌలు చెప్తాను మాట్లాడి, మా జీవితాలు ఎలా అయినాయి అంటే గనక దేవుడు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో దేవునికి స్తోత్రం చేయట్లో మేము క్రీస్తు జ్ఞానం యొక్క సువాసనగా మారాం. అలాగా నా రక్షింపబడుచున్న వారికి నశించిపోతున్న వారికి మా జీవితాలు ఏమైనంటే మరణార్థమైన వాసనగాను, జీవార్థమైన జీవవాసనగాను మన జీవితాల్లో ప్రభు కోరుకునేది అదే. ఈ ఫ్రాగ్రెన్సీ ఆఫ్ లైఫ్, లేకపోతే ఈ సువాసన గల నా జీవితంగా ఆయనకు అంగీకారంగా మనం అర్పించే అర్పణలు, మనం చెల్లించే స్తుతులు, మన ఎడల చేస్తూ వచ్చినవి ఎలా జీవితం మార్చేయడంటే కనుక సువాసన కలిగిన జీవితము అన్నది మాత్రము రాయబడతా వచ్చింది. కాబట్టి దేవుడు యేసు ప్రభు వారు తన జీవితంలో చూసినటువంటి విషయం ఏంటంటే, ప్రాముఖ్యంగా చాలాసార్లు మనం కూడా సీమోన్ లాగానే ఆహ్వానిస్తాము, కానీ ఈ స్త్రీ కలిగినటువంటి ప్రేమతో, తపనతో, ఆశతో మనం ఆయన్ని ప్రేమించి ఆరాధించేవారు ఉండాలి. ప్రేమ లేకుండా మనం ఆయన్ని ఆరాధించలేమండి. మనకు చేసిన క్రియలను బట్టి చేయొచ్చు, ఎన్నెన్నో మేళ్ళు చేస్తూ ఉంటాడు. అయితే మన జీవితంలో ఆహ్వానించిన ప్రభుని దేవుడుగా, ప్రభువుగా ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు ఆయన్ని ఏ విధంగా ప్రేమించే వారంగా ఉన్నప్పుడు మన ఆరాధన. అందుకనే ఆయన అంటాడు, ఏమంటాడంటే రండి మన భాగంలో 14వ అధ్యాయం, ఈమె 14వ అధ్యాయం, ఈమె నా ఎడల 6వ వచనం, ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను అని అంటాడు. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఈమె మధ్యలో, ఈమె నా ఎడల మంచి కార్యము చేసిన ప్రభు తన చేస్తా వచ్చింది. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని చూస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారు తెలుసా? అక్కడ చూడండి ఏమన్నారంటే కనుక 4వ వచనంలో కొందరు కోపపడి అనే మాట ఉంటుందన్నమాట. ఇంకేంటి పని పాటలేదా అన్నట్టుగా, విలువైన దాన్ని వృధా చేస్తూ ఉన్నదే అన్నమాట. అందుకని 2వ మాటలో మనం ఆలోచన చేస్తే సువాసన గల గృహముగా ఉండాలని 2వ మాట చూడండి, 3, 4, 8వ వచనంలో చూస్తే కనుక ఏమన్నా 3వ వచనంలో సగభాగంలో చూడండి, మిక్కిలి విలువ గల జటమాంస అత్తరబుడ్డ తీసుకువచ్చి అనే మాట. చాలా విలువైనటువంటి ఆ అత్తరును
తీసుకురావటంలో తన ఉద్దేశం అంటే చూడండి, అందుకనే మా రెండో మాట అంటే ఏ హౌస్ ఆఫ్ ఎక్స్పెన్సివ్, చాలా విలువైనది ఈ గృహము, ఈ జీవితము. మనము ఎవరము, ఏంటి, ఎవరికి సంబంధించిన వాళ్ళము, ఎవరిని ఆరాధించడానికి వచ్చాము అని అంటే కనుక మనకు తెలిసినదే. మనం జీవాధిపతిని ఆరాధించడానికి, ఆయన మన కొరకై ప్రాణం పెట్టినటువంటి ఆయన ఆరాధించడానికి వచ్చాము. మన జీవితాన్ని ఎంత విలువైన జీవితంగా చేశాడు అంటే, మనం ఇచ్చేది ఏం తీసుకొచ్చింది ఆమె? అంతగా ప్రజల్లో ఉన్నటువంటి ఏంటంటే వాళ్ళు మిక్కిలి విలువైనటువంటి దాన్ని ఈమెందుకు వృధా చేస్తా ఉన్నది. అందుకని మిక్కిలి విలువగల అత్తరబుడ్డి అనే మాట రాయబడతా వచ్చింది. అదంట చాలాసార్లు అవును మన జీవితాల్లో ఎంతో ఒక సంవత్సరం అంతా కష్టపడితే, ఇప్పుడున్నటువంటి రోజులు కాదు, ఆ దినాల్లో రాయబడతా వచ్చిన మాటలంటే వాళ్ళు ఒక సంవత్సరం కష్టపడితే వచ్చే ఆదాయము ఆ చిన్న అత్తరబొడిలో సమకూడుతుందంట. అంత విలువైనది. ఎంత ఆదాయం అన్నది ఇయర్ చెప్పుకొచ్చాడు తప్ప దాన్ని న్యూమరికల్ నంబర్స్లో ఏమి రాల. సంవత్సరం అంతా సంపాదించుకున్నటువంటిది ఎవరికి అర్పించాలని, ఎవరికి ఇవ్వాలని ఆశతో వచ్చిందంటే విలువైనదైనప్పటికి కూడా మన జీవితంలో ప్రభువుకి ఇవ్వటానికి విలువైనది ఏది అంటే ఏమైనా ఉన్నదా? మనం దేని చేత విమోచించబడ్డాము అంటే కనుక వెండి బంగారముల చేత మనము విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన క్రీస్తు యొక్క రక్తము చేత పేతురు రాసిన పత్రికలో ఆ మాట రాయబడుతుంది. చదవండి ఒకసారి. దేని చేత విమోచించబడ్డాం? మనం ఇచ్చేదాన్ని బట్ట కానే కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం నేను చదువుతున్నాను. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. దేవుడు మనల్ని విమోచించింది, దేవుడు మనల్ని కడుగుతా వచ్చింది వెండి బంగారాలు కాదు, క్షయ వస్తువుల చేత కాదు, కేవలము ఆయన అమూల్యమైనటువంటి రక్తముతో నన్ను నిన్ను ఏం చేశాడంట? ఆయన నిర్దోషి కాబట్టి, ఆయన నిష్కళంకుడు కాబట్టి నన్ను కూడా నిర్దోషినిగా, పరిశుద్ధునిగా, నీతిమంతునిగా ఆయన వల్లే మనల్ని చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఈ సువాసన కలిగినటువంటి అత్తరుబుడ్డి చేత ఆమె విమోచించబడలేదు, కానీ కేవలము తన్ని ప్రేమించిన ప్రేమ చేత విమోచించబడుతూ వచ్చింది, కడగబడుతూ వచ్చింది, క్షమించబడుతూ వచ్చింది. కాబట్టి దేవుడు మనలో చూసేది ఏంటంటే మనం ఆయన ఆరాధించేటువంటి దృక్పథం, ఆయన ప్రేమించేటువంటి విధానం దేవుడు చూస్తూ వస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో, అందుకనే ఈ జీవితము ఎలా అయింది, ఈ గృహము ఏ విధంగా అయిందంటే ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్. గాడ్ పెయిడ్ ప్రైస్ ఫర్ దిస్ హౌస్. వెల చెల్లించాడు ఈ జీవితానికి. విలువైనటువంటి వెల ఆయన దేంతో మనం వెల కట్టగలము? ఆయన మన జీవితాలకు ఇచ్చినటువంటి ఆ క్షమాపణ, ఆ నిర్దోష జీవితం, ఆ పరిశుద్ధమైన జీవితం, ఆయన సేవించేటువంటి వారముగా అవటానికి ఏమి చెల్లించలేని వారం. అందుకనే చివరికి మనం ఏమని ఆయనకి అర్పిస్తామంటే, ప్రభువా ఏమీ ఇయ్యలేని వాడినై రిక్త హస్తాలతో ఈ రక్షణ పాత్రను చేతబుట్టుకొని మీకు అర్పిస్తున్నాను ప్రభువా అంట. మనం ఏమి మీలేని వారమే. కాబట్టి ఆ వెల బహుశా సంవత్సరము సంపాదించిన ఆదాయమైనప్పటికీ, మన జీవితాంతం సంపాదించిన ఆదాయమైనప్పటికీ ప్రభు ఒకటే చూసేదంటే మనలో ఉన్నటువంటి ఆయన ఆరాధించి ఆమె అంతగా ప్రేమిస్తూ ప్రభు పాదాలని ముద్దు పెట్టుకోవటానికి, కడగటానికి, తొడవటానికి, విలువైనది ఆయనకి అర్పించటానికి ఆమె ఇష్టపడింది. అందుకనే అక్కడ ఉన్నటువంటి వారు ఏమన్నారు చూడండి. ఒక వ్యక్తి ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఈమె విలువైన తీసుకొచ్చినప్పుడు ప్రభువుకి అర్పిస్తామన్నప్పుడు
మన నిజంగానే ప్రభు కోసం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రజలు కూడా అయ్యో సరిపోయాళ్ళండి వీళ్ళు బాగా ఉన్నారులే, ఏందది ప్రార్థన అంటే కనుక ఏదో 1 గంట 2 గంటలు వెళ్ళి రావాలి, కానీ రోజంతా అక్కడే ఉంటాం అనుకున్నారా? వాక్యం చదువుకుంటామనంటారా? అంటే ఏదైనా చేస్తుంటే అంత అవసరం లేదులే, కొద్దిగా ఇస్తే చాలులే అనే మాటలు కూడా మనకి వినపడతాయి. ఇక్కడ కూడా ఎప్పుడైతే వెళ్ళగలిగినటువంటి అత్తరుని తీసుకొచ్చి ప్రభు కొరకై ఆమె పగలగొట్టిందో అక్కడ ఒక గుంపు ఉన్నారన్నమాట. చూడండి అక్కడ అయితే 4వ వచనం, అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా. అక్కడ ఉన్నట్టు ప్రజలు ఏమంటే, యు ఆర్ వేస్టింగ్ మనీ, చాలా డబ్బులు ఖర్చు వేస్ట్ చేస్తున్నావు, వృధా చేస్తా ఉన్నావు. అందుకని అన్నప్పుడు కూడా ఈయన కూడా అన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఎవరైనా చూడండి ఏమని రాయబడుతూ వచ్చిందో 5వ వచనంలో, ఈ అత్తరు ముందుకు వెలకమ్మి బేదలకి వచ్చునని చెప్పి ఆమెను గూర్చి. ఎవరు ఈ మాట చెప్పారంటే చూడండి, మనకి అక్కడ రాయబడుతూ వచ్చింది యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయం 5వ వచనం. 12వ అధ్యాయం 5వ వచనంలో, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగిలించు వచ్చిన కనుక అలాగూ. ఎవరైనా ఇస్కరియోతు యోధ ఆ మాట అన్నాడు, అయ్యో చాలా వేస్ట్ చేస్తున్నావే, ఈయనకి ఎంత ప్రేమ ఉందో, ఎవరి మీద? ప్రభు మీద ప్రేమ, లేకుంటే సంచులు ఇంకా డబ్బులు తక్కువైనాయి అనుకుంటా, ఆ ప్రేమ అయింది. వేస్ట్ చేస్తున్నారు. షీఈస్ నాట్ వేస్టెడ్, దేవునికి అర్పిస్తా వచ్చినది వృధా కాదు. కానీ హీ వాజ్ టోటల్లీ వేస్టెడ్ హిజ్ లైఫ్ కదండి. ఆయన జీవితాన్ని పూర్తిగా వృధా చేసుకున్నాడు. మనకు తెలిసిందే ఎంత పతనం అయిపోయాడో. ఎవరైనా యేసుప్రభు శిష్యుడే, దేవునితో సహవాసం చేసిన వ్యక్తే, దేవునితో కలిసి జీవించిన వ్యక్తే, దేవుని ఆరాధన అంటే తెలిసిన వ్యక్తే, దేవుడంటే ప్రేమించిన విధానంలో చూస్తూ వచ్చిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఫైనల్లీ హీ వాజ్ లాస్ట్, హీ వాజ్ వేస్టెడ్ హిజ్ లైఫ్ టోటల్లీ అట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్. ఈయన అంటాడు, వృధా చేస్తున్నావు, ప్రభువుకి ఇస్తా వచ్చినది, అందుకనే వృధా చేయలేదు, వేస్ట్ అవ్వలేదు. కాబట్టి ఆయన అంటాడు, బీదలు మీ యొద్ద బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు శ్రద్ధ భక్తి ఎవరి మీద ఉంది అంటే ఆయనకి బేదల మీద ఉన్న వ్యక్తి కాదండి, ప్రభు మీద ఉన్న మనుషుల మీద ఉన్న డబ్బుల మీద. అంతకంటే తనకున్నటువంటి తన దగ్గరకు ఆ మనీ ఒకవేళ వస్తుందని ఆలోచించడం తెలియదు, కానీ సంచిలో వేయబడింది, అది దొంగిలిస్తూ వచ్చింది. ప్రభువే మాట దొంగిలిస్తూ వచ్చింది కాబట్టి అది ఆ మాట చెప్తా వచ్చాడు. అందుకని విలువ పెట్టి కొనబడిన వారు మన దేహాలతో మనం ప్రభుని మహింపరచవలసిన వారమైనా ఏది గూర్చుని ఎరిగిన వారముగా ఈ రోజున, ఎందుకంటే ముందుగా ఎరిగిన వారమై ప్రభువా మీ పునరుద్ధానములో మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేస్తూ వచ్చారు. ఆయన అంటాడు, డోంట్ బోదర్ యార్, ఆమెను బాధపరచవద్దు, ఆమెను డిస్టర్బ్ చేయొద్దు, ఆమె జోలికి పోవద్దు. ఎవరన్నా మాటలంటే ప్రభువే స్వయంగా అక్కడ అన్నమాట. ఈమె ఇంకో మాట చూడండి, 7వ వచనంలో కూడా ఏమని రాయబడింది, ఈమె నా ఎడల మంచి కార్యము చేసి. ఏ మంచి కార్యం చేసిందంటే కనుక ఆ మాటలు మనం ఆలోచిస్తే కనుక, ఈమె నా భూస్థాపన నిమిత్తమైన విషయం ఆల్రెడీ చెప్తా వచ్చా. ఈమె నా గురించిన ఏం చేస్తా వచ్చిందంటే, ఇది ఈ వెల, ఈ ఖరీదైనది పేదవారికి ఇవ్వటానికి ఎప్పుడుంటారంట? ప్రజలు ఎప్పుడూ మీతోనే ఉంటారు, కానీ నేనుండనే. ఆ అవకాశము ఎవరికి వచ్చిందంటే నిజంగానే ప్రభు ఉండంగా మనం కూడా, ఒకవేళ ప్రభు మన మధ్యలోనికి ఒక ప్రత్యక్షంగా ఆయన శరీరధారిగా మరలా మన మధ్యలోకి వచ్చుంటే కనుక ఏమవుతుందో తెలుసా? ఎలా ప్రేమిస్తాం? ఏదో ప్రభువాని మనం నమస్కారం చేస్తామా? ఆయన్ని నాకు అనిపిస్తుంది, ప్రభువా మీరు శరీరధారిగా ఉంటే మిమ్మల్ని అసలు ఎంత
గట్టిగా పట్టుకుని మీరు ఎంత ఆ ప్రేమను మాటల్లో చెప్పలేము, లేకుంటే ఏదో ఇచ్చి చెప్పలేం, కానీ అంతగా మనం ఆయన చూస్తాం. అయితే దానికంటే విలువైనది ఆయన కుమారుని ద్వారా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మను మన హృదయంలో కుమ్మరించాడు. ఆయన్ని ప్రేమించే ప్రేమ, ఆ ప్రేమ ద్వారానే ప్రభుని మనం సేవించేవారంగా, ఆయన ఆరాధించేవారంగా ఉండాలన్నదే ఆయన తపన, ఆయన ఆశ. అందుకనే దేవుడు ఈమె నా ఎడల మంచి కార్యం చేసెను. ఒకటి, ఈమె నా మంచి కార్యమే కాదు కానీ ఇంకేం చేసిందంటే, కిందకు వచ్చి చూస్తే కనుక 8వ వచనంలో ఈమె తన శక్తి కొలది చేసి అన్నాడు. తన శక్తి కొలదంటే ప్రభువుని ఆరాధించడానికి ఏం కావాలండి, ప్రభువుకి ఇవ్వటానికి ఏం కావాలండి అంటే, తన దగ్గర ఏముంది అంటే 1 సంవత్సరం అంతా కష్టపడితే వచ్చినటువంటి ఆ విలువైనటువంటి ఫ్రాగ్రెన్సీ, ఆ ఖర్చు. అందుకనే షీ బ్రాట్ వెరీ ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్. ఆ అత్తరుని తీసుకురాగలిగిందంటే, మనం ఏం తీసుకురాగలిగాం ఈ రోజున ప్రభు దగ్గర కంటే? ఏమివ్వగలగలం అంటే కనుక ధనధాన్యములతో కాదు, వైడూర్యాలతో కాదు, మన హృదయంలో ఉంచుతూ వచ్చినటువంటి ఆ గొప్ప పరలోక సంబంధమైన ఆశీర్వాదము, ఆయన కుమారుని ద్వారా మనకు కలిగిస్తూ వచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి ఆత్మదేవుడు మన హృదయంలో కుమ్మరించాడు. కాబట్టి ఏమంటది, దాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. నా శక్తి కొలది అనే మాట చేసిందంటే, తన శక్తి ఎంత అంటే బొడ్డులో అయి ఉండొచ్చు కదండి. తను ఏమైతే చేయాలనుకుందో, ఏమైతే దేవుణ్ణి ప్రేమించాలనుకుందో, ఆరాధించాలనుకుందో, అది సంపూర్ణంగా. అందుకనే పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుణ్ణైనా యెహోవాను ఆరాధించాలి. అట్టివారము ఆరాధించే వారంగా అవ్వాలన్నదే. అందుకని మన జీవితం ఏ హౌస్ ఆఫ్ ఎక్స్పెన్సివ్. అందుకని దేవుని విలువైన గృహము, విలువైన జీవితం మన జీవితం. కాబట్టి ప్రియులారా, దేవుడు అందుకని ఆయన ఏమంటే ఒక ఆయన, సో ఈ మాటలు మనం అంతా చూస్తూ వస్తుంటే జీవితము ఎంత విలువైందిగా చేసినప్పుడు ఆయన కొరకై ఈమెలో ఒక మాట నాకు వచ్చిన ప్రభు ఇచ్చిన ఆలోచన అంటే, షీ మేడ్ లార్డ్ హ్యాపీ. ఈమె నా ఎడల మంచి కార్యం. జీసస్ వాస్ ఫెల్ట్ హ్యాపీ విత్ హర్ యాటిట్యూడ్, విత్ హర్ లవ్. ఆమె ప్రేమించిన ప్రేమకు, ఆమె అర్పిస్తూ వచ్చిన అర్పణకు ఆమె పట్ల దేవుడు మంచి కార్యం చేశాం. సంతోషించాం. మనం ఆరాధించే ఆరాధనలో నుంచి ప్రభు సంతోషించే ఆరాధనగా ఉన్న విలియం కేరీ ఏమంటారంటే, వీఆర్ డూయింగ్ వర్షిప్ బట్ హూమ్ వీఆర్ మేకింగ్ హ్యాపీ. మనం ఆరాధిస్తూ ఉన్నాం, కానీ ఎవరిని సంతోషపరిచేదానికి గాను మనం ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభుని సంతోషపరిచే వారంగా ఆయన ఆరాధించాలి. 3వ మాట చూసుకుని మనం ఆరాధనలోనికి పాల్గొతాం. 3వ మాట ఏమని 9వ వచనం ఏమని రాయబడి ఉంది, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ప్రియులరా, 3వ మాట చూస్తే ఏ హౌస్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆ గృహము దీవించబడుతూ వచ్చింది. ఆ గృహము అనగా యేసు ప్రభువు వారి ఏ జీవితంలోకైతే ఆహ్వానించబడ్డామో మనమైనా, ఈ జీవితము దీవించబడుతూ, బ్లెస్ చేయబడుతూ వస్తుంది. అందుకనే కదా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుడు పరలోక సంబంధమైన విషయాల్లో ఏమైందంట, ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించబడను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 వచనంలో రాయబడుతుంది. సో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములో మనల్ని పాలిభాగస్తులుగా చేస్తూ వచ్చాడు. అందుకనే హౌస్ ఆఫ్ బ్లెస్సింగ్లో మన జీవితము ఎందుకు దీవించబడుతూ వచ్చిందంటే కనుక, ఈమె వ్యక్తి గురించి మనం ఆలోచన చేసి మన జీవితాలను దాన్ని అన్వయించుకున్నాం. చూడండి, ఇక్కడ సర్వలోకములో ఆమె
ప్రశంసించబడతా వచ్చింది. ఎక్కడ అంటే కనుక సువార్త ఎక్కడైతే ఈ మాటల గురించి చెప్పబడతాయో ఎవరిని గుర్తు చేసుకుంటారంట? ఆమెను చేసిన పని, ఆమె ప్రేమించిన విధానము, ప్రభు ఆమె పట్ల చేస్తూ వచ్చినటువంటి గొప్ప క్షమాపణ, ఆమెను ఏ విధంగా ప్రేమిస్తూ వచ్చాడన్నది ఇక్కడ అర్థమవుతుంది. సర్వలోకములో, ఎంటైర్ ద క్రియేషన్, సర్వలోకమును దేవుడు ఆమె జీవితాన్ని ఎంతగా ఆమెను హెచ్చిస్తానండి. అందుకని మాటను చూస్తే కనుక, సో లార్డ్ హ్యాస్ అప్రిషియేటెడ్ వాట్ షీ డిడ్. ప్రభు చేత అభినందించడం అన్నది మామూలు విషయం అండి. ప్రభు చేత ప్రశంసించబడుట అనే మాట ఉంది అక్కడ. ఏముంది? ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ఏమంటారు? ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు, మనం చేస్తూ ఉన్నటువంటిది, మనం అర్పిస్తూ ఉన్నది ఎవరు చూడాలి? ఎవరు అభినందించాలి? ఎవరు మనల్ని ఘనపరిచే దేవుడుగా ఉన్నాడంటే ఆయన ఆనందించేవాడుగా ఉంటున్నప్పుడు మనల్ని చూసి ఏం చేస్తారు తెలుసా? మనల్ని ప్రశంసించేవాడుగా ఉంటాడు. మనం ఆయన హెచ్చిస్తాం, పూజిస్తాం. ఆ ఆరాధన ఆయన ప్రశంసించేదిగా, ఆయన ఘనపరిచేదిగా నా మాటల్లో నుంచి సువాసనగా, విలువైన జీవితంగా ఉన్నప్పుడు నా ఆరాధన అంగీకరించబడును. శ్రేష్టమైనటువంటి, అందుకని ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినది ప్రపంచం మొత్తము కూడా ప్రచురించబడుతూ వస్తుంది. మనం ఆరాధిస్తూ ఉన్నటువంటి ఆరాధనలో, అందుకని సర్వ సృష్టి అయిన, సర్వలోకానికి దేవుడైన సృష్టికర్త ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది అనే సత్యాన్ని మాత్రము గుర్తెరిగిన వారమై ఉండాలి. కాబట్టి అందుకనే ఈ మాటలన్నీ చూసి చివరికి అంటాడు, అవును, ఆయన మన జీవితాలు ఎలా ఉండాలంట? మీ దేహముతో, అందుకని మీకు చదివించండి, మీ దేహముతో మీ దేవుణ్ణి మహింపరచండి. దిస్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ గాడ్. వి గ్లోరిఫై విత్ దిస్ టెంపుల్, with this body. That is the primarily God has given a great salvation, the gift of the salvation. ఆ కృపా వరాన్ని, ఆ రక్షణ వరాన్ని ఆయన మనకి ఇస్తూ వచ్చాడు. అందుకనే ఈ 3 మాటల్లో నుంచి, మనకి ఉపయోగకరమైన మాటల్లో నుంచి, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చిన మాటల నుంచి మన జీవితాన్ని ఎలా చేయాలండి? ఎ హౌస్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్, సువాసన గల గృహముగా చేయటిలో ప్రభు మన పక్షంగా ఏం చేశాడన్నది, అలాగే ఏ హౌస్ ఆఫ్ ఏం చెప్తాం? ప్రెషియస్. సువాసన గృహంలో నుంచి ఏం రావాలా? సువాసనే రావాలా. ఇంకేం రావాలా? విలువైన గృహం. మనల్ని విలువ చేత కొన్నాడని మనకు తెలుసు. మూడవదిగా, మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఈమె ప్రపంచంలో ఏ విధంగా అనేక మందిని గుర్తు చేసుకునే విధంగా అయిందో, మన జీవితాలు కూడా ఆయన్ని మహింపరిచే జీవితంగా ఉండాలని ఈ మాటలను జ్ఞాపం చేసుకుని ఆయన సంతోషపెట్టేవారంగా, ఘనపరిచే ఆరాధనగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ దేవుడి మాటలు దీవించును గాక.